చరిత్ర ఎప్పుడు ఒకేలా ఉండదు, అది మారుతుంది, మార్చబడుతుంది కూడా. ఫిబ్రవరి 8, 2025 ఈ తేదీ భారత రాజకీయ చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచిపోయింది. ఢిల్లీ భారతదేశపు గుండెకాయ. ఇక్కడ అధికారం కేవలం ఒక నగరాన్ని పాలించడం కాదు, దేశం యొక్క నాడిని పట్టుకోవడం. గత 27 ఏళ్లుగా ఢిల్లీ అసెంబ్లీ అంటే బీజేపీకి ఒక అందని ద్రాక్షలా మిగిలిపోయింది. మదన్ లాల్ ఖురానా, సాహిబ్ సింగ్ వర్మల తర్వాత ఎన్నో ఎన్నికలు, ఎందరో నాయకులు, కానీ ఫలితం మాత్రం నిరాశే. 1998 నుండి 2024 వరకు సుదీర్ఘమైన పోరాటం, ఎన్నో విమర్శలు, మరెన్నో అవమానాలు. కానీ ఫిబ్రవరి 8 ఉదయం 8 గంటలకి కౌంటింగ్ మొదలైనప్పుడు గాలిలో ఏదో మార్పు కనిపిస్తుంది. అది కేవలం ఓటు లెక్కింపు కాదు, ఢిల్లీ ప్రజల మనసులో వచ్చిన ఒక విప్లవాత్మకమైన నిర్ణయం. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీ మ్యాజిక్ ఫిగర్ 36, కానీ బీజేపీ ఏకంగా 48 స్థానాల్లో విజయ కేతనం ఎగరవేసింది. అందరి అంచనాలను తలకిందులు చేసింది మన బీజేపీ. ఫలితాలు రాగానే ఢిల్లీ వీధులు కాషాయమయమైపోయాయి. పాత ఢిల్లీ నుండి కొత్త ఢిల్లీ రాజమార్గాల వరకు ఒక్కటే నినాదం, ఒక్కటే షోరు. కార్యకర్తల ఆనందానికి అదుపులు లేవు. ప్రధాని మోదీ, అమిత్ షా పోస్టర్లకి పాలాభిషేకాలు చేస్తూ, టపాకులు కాలుస్తూ సంబరాలు జరుపుకుంటున్న దృశ్యాలు దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యాయి. ఇది కేవలం ఒక పార్టీ గెలుపు కాదు, 27 ఏళ్ల ఒక సుదీర్ఘ నిరీక్షణకు దక్కిన ప్రతిఫలంగా మారింది. అసలు ఈ విజయం ఎలా సాధ్యమైంది? ఒకవైపు పదవిలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఉచిత పథకాలు, మరోవైపు కాంగ్రెస్ ఉనికి కోసం పోరాటం. వీటన్నిటిని దాటుకొని బీజేపీ ఎలా క్లీన్ స్వీప్ చేయగలిగింది? దీని వెనుక ఉంది పక్కా వ్యూహం. మోదీ గారి చరిష్మా ఒక ఎత్తు అయితే, అమిత్ షా గారి క్షేత్రస్థాయి వ్యూహ రచన మరో ఎత్తు. ప్రతి వార్డులోను, ప్రతి గల్లీలోనూ బీజేపీ కార్యకర్తలు చేసిన నిశ్శబ్దపు పోరాటం ఈరోజు ఢిల్లీ కోటలను బద్దలు కొట్టేసింది. ఈ ఎన్నికల ఫలితాలు కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం కావు, ఇది ఈ దేశ రాజకీయ దిశను మార్చబోతున్నాయి. గతంలో ఉచితం అనే మంత్రంలో గెలిచిన పార్టీలకి ఈసారి ఢిల్లీ ప్రజలు అభివృద్ధి అనే సమాధానం చెప్పారు. మధ్యతరగతి ఓటర్లు, మహిళలు మరియు యువత ఈసారి బీజేపీ వైపు నిలబడ్డారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే ఢిల్లీ కాలుష్యం తగ్గుతుందని, ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించబడతాయని ప్రజలు బలంగా నమ్మారు. 48 సీట్లు సాధించడం అంటే అదొక సామాన్యమైన విజయం కాదు, అదొక ప్రభంజనంగా మారింది. ఫిబ్రవరి 8, 2025 ఢిల్లీ పీఠంపై కాషాయపు జెండా రెపరెపలాడుతుంది. రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత ఓటములు ఉండవు అని ఈ ఎన్నికలు నిరూపించాయి. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటను ముద్దాడిన బీజేపీకి ఇప్పుడు ఒక పెద్ద సవాలు ఎదురుగా ఉంది. ప్రజలు నమ్మి ఇచ్చిన ఈ అధికారాన్ని అభివృద్ధిగా ఎలా మారుస్తారు? ఢిల్లీ గ్లోబల్ సిటీగా ఎలా తీర్చిదిద్దుతారు? కాలం సమాధానం చెబుతుంది. కానీ ప్రస్తుతానికి మాత్రం ఇది బీజేపీ చరిత్రలో ఒక సుదీర్ఘమైన అధ్యాయంగా మారుతుంది. ఢిల్లీ రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటి? ఈ విజయం దేశ రాజకీయాల్లో ఎలా మారుస్తుందని మీరు అనుకుంటున్నారు? మీ విషయాలన్నీ కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు మనం జరిగిన పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. అధికారం అనేది కేవలం పూలబుట్ట కాదు, అది ముళ్ళ కిరీటం అని ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రికి చాలా త్వరగానే అర్థమైపోయింది. చారిత్రక విజయం సాధించి బాధ్యతలను చేపట్టిన కొద్ది రోజులకే ఒక ఊహించని చేదు నిజం అనుభవం ఎదురైంది. ఆగస్టు 20, 2025 ప్రాంతంలోని ముఖ్యమంత్రి నివాసం ఎప్పటిలాగానే ముఖ్యమంత్రి ప్రజా సమస్యలు వినేందుకు జనతా దర్బార్ నిర్వహిస్తున్నారు. సామాన్యుల కష్టాలు వింటున్న ఆ సమయంలో జనం మధ్యలో నుండి ఒక వ్యక్తి మెరుపు వేగంతో దూసుకొచ్చాడు. సెక్యూరిటీ కళ్ళు కప్పి నేరుగా ముఖ్యమంత్రిపై దాడికి దిగాడు. ఈ వార్త తెలియగానే దేశ రాజధాని ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఢిల్లీ అట్టుడికిపోయింది. ఇక్కడ మనం ఒక సీరియస్ విషయాన్ని గమనించాలి. ఢిల్లీ పోలీస్ నేరుగా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. మరి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఒక వ్యక్తికే రక్షణ కల్పించలేకపోతే ఢిల్లీ వీధుల్లో తిరిగే ఒక సామాన్య మహిళ భద్రత పరిస్థితి ఏంటి? ఆ దాడి వ్యవస్థలో లోపాలను వేలెత్తి చూపిస్తుంది. ఈ ఘటన జరిగిన తర్వాత రాజకీయ వర్గాలలో ఒక పాత చర్చ మళ్ళీ తెరపైకి వచ్చింది. గతంలో తనని విమర్శించిన వారిపై, ముఖ్యంగా కునాల్ కర్మ లాంటి వారిపై సూటిగా స్పందిస్తూ మీ సొంత రిస్క్ మీదే ఢిల్లీకి రా అని సవాలు చేసింది ఇదే నాయకురాలు. ఈరోజు తన సొంత ఇంట్లోనే, తన సొంత భద్రత వలయంలోనే రిస్క్ లో పడడం ఒక విధి విచిత్రం అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఢిల్లీలో ఎప్పుడు ఒక సమస్య ఉంటుంది, అదే అధికారుల విభజన. గత 10 ఏళ్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ పోలీసులు మా చేతిలో లేరు, అందుకే నేరాలు పెరుగుతున్నాయి అని వాదించేది. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి వేరు. కేంద్రంలో ఉంది బీజేపీయే, ఢిల్లీ రాష్ట్రంలో ఉంది బీజేపీయే. మరి డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉన్నా ఈ సమస్య ఎక్కడ కొలాబరేషన్ ఎక్కడ లోపిస్తుంది? పోలీసులకు మరియు ప్రభుత్వానికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడ వస్తుంది? ఈ దాడి తర్వాత ముఖ్యమంత్రి భద్రతను Z+ కేటగిరీకి పెంచారు. ముఖ్యమంత్రి నివాసం చుట్టూ ఇనుప కోట లాంటి సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడే మరో సమస్య మొదలైంది.
ప్రజలకు దగ్గరగా ఉండాలని, అందరి సమస్యలను వినాలని గెలిచిన ఒక ప్రభుత్వ భద్రత పేరుతో ప్రజలకు దూరం అయితే ఈ విజయానికి అర్థం ఏముంటుంది? సెక్యూరిటీ పెంచడం వల్ల సామాన్యుడు తన గోడు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రిని కలవడం ఇప్పుడు గణనీయంగా మారిపోయింది. భద్రత సవాళ్ళను ఎదుర్కోవాలా లేక ప్రజల సమస్యలను కాపాడుకోవాలా అనే ధర్మ సంఘటనలో ప్రభుత్వం పడుతుంది. ఆగస్టు 20 ఘటన కేవలం ఒక వ్యక్తి చేసిన దాడి కాదు, అది వ్యవస్థకు తగిలిన దెబ్బ. ఢిల్లీ లాంటి గ్లోబల్ సిటీలో శాంతి భద్రతలు అనేవి రాజకీయాలకు అతీతంగా ఉండాలి. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కేవలం ఒక్క పార్టీ 2 చోట్ల ఉండడం కాదు, 2 చోట్ల ఉన్న శక్తులు ఒకే లక్ష్యం కోసం సమన్యాయంతో పనిచేయడం. ఢిల్లీ ముఖ్యమంత్రి ఈ సవాళ్ళను ఎలా అధిగమిస్తారు? భద్రత కట్టుదిట్టం చేస్తూ ప్రజల్ని ఎలా చేరుకుంటారు? ఈ దాడి వెనుక ఉన్న కుట్ర ఏంటి అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఈ దాడిపై మీ అభిప్రాయం ఏంటి? మీరు కూడా మెన్షన్ చేయండి. ఇక మనం ఇంకో విషయం మాట్లాడుకుంటే, ఢిల్లీ శీతాకాలం వచ్చిందంటే చాలు అది రాజధానిలా ఉండదు, ఒక గ్యాస్ ఛాంబర్గా మారుతుంది. ఊపిరి పీల్చుకోవడం అంటే ఒక సాహసంగా మారుతున్న తరుణంలో అందరూ కొత్త ప్రభుత్వం నుండి ఒక సైంటిఫిక్ పరిష్కారాన్ని ఆశించారు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వివరణ విని పర్యావరణ శాస్త్రవేత్తలు కాదు, సామాన్య జనాలు కూడా తలపట్టుకున్నారట. ఒక మీడియా ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ AQI అనేది ఒక రకమైన ఉష్ణోగ్రత అని సెలవిచ్చారట. అంటే గాలి నాణ్యతను కొలిచే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కి ఎండ తీవ్రతను కొలిచే ఉష్ణోగ్రతకు తేడా తెలియని స్థితిలో మన పాలకులు ఉన్నారా అనే ప్రశ్న ఉదయిస్తుంది. మరి గాలిలో విషపూరితమైన కణాలు PM 2.5 పెరగడం వల్లే వచ్చే కాలుష్యాన్ని వాతావరణ వేడిలో ముడిపెట్టడం ఈ దశాబ్దపు అతిపెద్ద పర్యావరణ జోగ్గా మిగిలిపోయింది ఆవిడ స్టేట్మెంట్. మరి ఏమవుతుందో చూడాలి. సమస్య పరిష్కరించడం చేత కాకపోయినా పర్లేదు, కానీ సమస్య లేదని నమ్మించడానికి చేసే ప్రయత్నం అస్సలైన దారుణంగా మారింది. ఢిల్లీలో కాలుష్య సెన్సార్లకు తక్కువ రీడింగ్ చూపించడానికి ప్రభుత్వం ఒక వింత పద్ధతిని కేటాయిస్తుంది. ఏంటో చెప్పనా? సెన్సార్ యంత్రాల చుట్టూ ఉన్న గాలిని శుభ్రం చేయడానికి నిరంతరం నీళ్లు చల్లడం మొదలుపెట్టారు. అంటే నగరం మొత్తం కాలుష్యంతో నిండి ఉన్నా ఏం పర్లేదు, కానీ కేవలం ప్రభుత్వ రికార్డులలో మాత్రం గాలి అద్భుతంగా ఉంది అని చూపించడానికి ఈ మ్యానిపులేషన్ చేశారు. ఇది ఎలా ఉందంటే, జ్వరం వచ్చినప్పుడు థర్మామీటర్ ఐస్ వాటర్లో పెట్టి జ్వరం తగ్గిపోయిందని సంతోషించినట్టుంది వీళ్ళు చేస్తున్న ఈ సెక్యూరిటీ ఇదంతా చూస్తుంటే. ఇక ఇంకో విషయానికి వస్తే, క్లౌడ్ సీడింగ్ గురించి చెప్పుకోవాలి. కాలుష్యం నుండి విముక్తి కల్పిస్తామని చెప్పి దాదాపు 34 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టెంపరరీ వర్షం కోసం ప్రయత్నాలు చేశారు. ఫలితం ఏంటి? అట్టర్ ఫ్లాప్. ఆకాశంలో మబ్బులు లేని టైంలో వర్షం కోసం ట్రై చేయడం, కనీస శాస్త్రీయ అవగాహన లేకపోవడం ఎత్తు చూపింది. ప్రజల పన్నుల డబ్బులు 34 కోట్లు ఆవిరైపోయాయి, కానీ కాలుష్యం మాత్రం తగ్గలేదు. ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. వేల సంఖ్యలో పొగలు కక్కుతున్న ఫ్యాక్టరీలు, నగరంపై పడుతున్న భారీ ట్రక్కుల భారాన్ని అదుపు చేయాల్సింది పోయి ప్రభుత్వం వేటిని టార్గెట్ చేసిందో తెలుసా? హోటళ్లలో ఉండే తందూరి పొయ్యిలను. ఢిల్లీలో చిన్న హోటళ్లలో తందూరి పొయ్యిల వల్ల కాలుష్యం పెరుగుతుందని వాటిని బ్యాన్ చేశారు. అంటే వేల టన్నుల కార్బన్ వదిలే పరిశ్రమలను వదిలేసి పేదవాడి పొట్ట కొట్టే పొయ్యిలను ఆపేశారు. ఇది సరిగ్గా సైకిళ్లను ఆపేసి ట్రక్కులను నడిపివ్వడం లాగానే ఉంది వాళ్ళు చేస్తున్న అభివృద్ధి. సైన్స్ మరియు లాజిక్ లేని ఇలాంటి నిర్ణయాల వల్ల ఢిల్లీ గాలి మరింత విషపూరితంగా మారింది. పొరుగు రాష్ట్రాలతో స్టబుల్ బర్నింగ్ ఆపడంలో డబుల్ ఇంజన్ సర్కార్ విఫలమైపోయింది. పంజాబ్, హర్యానా ప్రభుత్వాలతో కోఆర్డినేషన్ చేసుకోవడం ఢిల్లీ కేవలం అది పక్కన పెట్టి లోపాలలో తందూరి పొయ్యిలు ఆపితే కాలుష్యం ఎలా తగ్గిందో వాళ్ళకే తెలియాలి. మరి ఢిల్లీ ప్రజలకు కావాల్సింది ఫోటోషూట్లు, వింతైన నిర్వహణలు కాదు, స్వచ్ఛమైన గాలి. పర్యావరణాన్ని కాపాడడం అనేది రాజకీయ నినాదం కాదు, అది మనుషుల ప్రాణాలకు సంబంధించిన విషయం అని వాళ్ళెప్పుడు అర్థం చేసుకుంటారో. 34 కోట్లు వృధా, తప్పుడు డేటా, శాస్త్రీయ అవగాహన లేని స్టేట్మెంట్లు ఇవన్నీ చూస్తుంటే ఢిల్లీ పర్యావరణానికి ఇక సొల్యూషన్ లేదని అనిపిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా అంకెల గారడి మానేసి నిజమైన గ్రౌండ్ లెవెల్ సొల్యూషన్ వైపు అడుగులు వేయాలని మనం అందరం కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు AQIని ఉష్ణోగ్రత అనడంపై మీ కామెంట్ ఏంటి? అసలు ఢిల్లీ కాలుష్యానికి శాశ్వత పరిష్కారం ఏమైనా ఉందని మీరు అనుకుంటున్నారా? మన కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకా ఇంకో విషయం మాట్లాడుకుందాం. ఢిల్లీ యమునా నది ఒక జీవనాడి కావాలి, కానీ అదొక మురికి కాలువగా మారి దశాబ్దాలు గడుస్తుంది. ప్రతి ఎన్నికలలో నాయకులు యమునాని ప్రక్షాళన చేస్తాము, అందులో స్నానం చేస్తాము అని నాయకుల శపథాలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఈసారి డబుల్ ఇంజన్ సర్కార్ రాగానే యమున దశ మారుతుందని అందరూ ఆశపడ్డారు. ఇందుకోసం ఏకంగా 9,000 కోట్ల రూపాయలు భారీ బడ్జెట్ కూడా కేటాయించారు.
ఇచ్చారు. కానీ రియాలిటీ ఏంటి? నవంబర్ 2025 ఛాట్ పూజ సమయం వచ్చేసింది. భక్తులు నది దగ్గరికి వెళ్ళి చూస్తే యమున నీరు కనిపించడం లేదు. కేవలం తెల్లటి నురుగులు మాత్రమే కొండలు పేరుకొని ఉన్నాయి. ఫ్యాక్టరీలో నుండి వస్తున్న అమోనియం ఫాస్ఫైడ్ కెమికల్స్ వల్ల నది ఒక మంచు పర్వతంలా కనిపిస్తుంది. ఆ విషపూరిత నురుగుల్లోనే మహిళలు నిలబడి పూజలు చేస్తున్న దృశ్యాలు చూస్తుంటే 9,000 కోట్లు ఎక్కడ ఖర్చు చేశారో అర్థం కూడా కావడం లేదు. యమున శుభ్రం చేయడం చేత కాక ప్రభుత్వం ఒక వింతైన ఖరీదైన జిమ్మిక్కు తయారు చేస్తుంది. ప్రధాని పర్యటన లేదా విదేశీ ప్రతినిధులు విజిటింగ్ ఉన్నప్పుడు మాత్రం అస్సలైన యమున నదిని చూపించడానికి భయపడి దాని పక్కనే ఒక ఆర్టిఫిషియల్ ఘాట్ నిర్మించారు. ఇది వింటే మీరే ఆశ్చర్యపోతారు. ఈ ఆర్టిఫిషియల్ ఘాట్లో అసలైన యమున నీటిని రానివ్వలేదు. ఎందుకంటే ఆ నీరు నల్లగా వాసన వస్తూ ఉంటుంది కాబట్టి. దాని బదులు వేల లీటర్లు తాగే నీటి ట్యాంకర్ల ద్వారా ఈ నీటిని నింపారు. ఈ ఆర్టిఫిషియల్ కొలను నింపారట. కెమెరాల ముందు యమున చాలా స్వచ్ఛంగా ఉందని నమ్మించడానికి నీలిరంగు రసాయనాలను కలిపి గ్రాఫిక్ లాంటి ఒక భ్రమని సృష్టించారు. ఢిల్లీ ప్రజలు చుక్క నీటి కోసం అల్లాడుతుంటే ప్రభుత్వం కేవలం ఫోటోల కోసం తాగే నీటిని ఇలా వృధా చేయడం ఎలా సాధ్యం అవుతుందో వాళ్ళకే తెలియాలి. ఈ ఏడాదిలో అతిపెద్ద పొలిటికల్ స్కామ్ ఏదైనా ఉంది అంటే దాన్నిగానే మనం చెప్పుకోవాలి. ఇప్పుడు అసలు లెక్కలకి వద్దాం. ప్రభుత్వం యమున యాక్షన్ ప్లాన్ కోసం కేటాయించిన 9,000 కోట్లు ఏమైపోయాయి? సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన తాజా రిపోర్ట్ ప్రకారం ఢిల్లీలో ప్రవహిస్తున్న యమునా నదిలో కేవలం 2% భాగం మాత్రమే స్నానానికి వాడుకోవచ్చు. అంటే మిగిలిన 98% నీరు విషపూరితం అని వాళ్ళే చెప్పారు. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ సరిగ్గా పనిచేయడం లేదని, ఫ్యాక్టరీలలో కెమికల్ నేరుగా నదిలోకి వెళ్తున్నాయని 900 కోట్లు ఖర్చు చేశాక కూడా నదిలో కనీసం ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరగడం లేదంటే ఆ డబ్బు డ్రైనేజ్ పాలైనట్లేనా, లేక కలెక్టర్ల జేబులలోకి వెళ్ళిందా? ఢిల్లీలో ప్రవహిస్తున్న 22 కిలోమీటర్ల యమునాని శుభ్రం చేయడం అంత అసాధ్యమా, లేక పాలకుల్లో ఆ చిత్తశుద్ధి లేదా అనేది ప్రశ్నగానే మిగిలిపోయింది. యమున కేవలం ఒక నది కాదు, అది మన సంస్కృతి, మన చరిత్ర. దాన్ని గ్రాఫిక్స్ తోటి, ఆర్టిఫిషియల్ ఘాట్స్ తోటి అలంకరించి ప్రజల్ని మోసం చేయొచ్చు, కానీ ప్రకృతిని మాత్రం మోసం చేయలేం. 900 కోట్ల బడ్జెట్, తాగే నీటితో ఆర్టిఫిషియల్ కొలనులు, ఇవన్నీ చూస్తుంటే యమునా ప్రక్షాళన అనేది ఒక భారీ స్కామ్ లా అనిపిస్తుంది. ప్రజలకు కావాల్సింది ఆర్టిఫిషియల్ డెకరేషన్ షూట్లు కాదు, నిజమైన స్వచ్ఛమైన యమున. ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్టిఫిషియల్ చర్యలు ఆపి వాస్తవ సమస్యలపై దృష్టి పెట్టాలి. యమున పక్కనే త్రాగే నీటి ఆర్టిఫిషియల్ నదిని సృష్టించడంపై మీ అభిప్రాయం ఏంటి? 9,000 కోట్ల ఖర్చుకి ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలా? మీరేమనుకుంటున్నారు దాని గురించి కామెంట్లో తెలియజేయండి. ఒక ప్రజాస్వామ్యంలో విమర్శలు ఎంత సహజమో ఆ విమర్శల మధ్య జరిగే మంచిని గుర్తించడం కూడా అంతే అవసరం. ఢిల్లీ పాలకుల నిర్ణయాలలో పొరపాట్లు ఉండొచ్చు, కానీ వారు చేస్తున్న కొన్ని పనులు ఢిల్లీ భవిష్యత్తుపై కొత్త ఆశలను చిగురింపజేస్తున్నాయి. రేఖా గుప్తా గారు కేవలం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కొన్ని విప్లవాత్మకమైన మార్పులు శ్రీకారం చేశారు. అవును, నిజానికి 2 వైపులు కూడా ఉన్నాయి. యమున లేదా కాలుష్యం విషయంలో వైఫల్యం ఉన్న ఆరోగ్యం మరియు విద్య వంటి కీలక రంగాల్లో ఈ ప్రభుత్వం ఒక బలమైన ముద్ర వేస్తుంది. ముఖ్యంగా కేంద్రం మరియు రాష్ట్ర మధ్య ఉన్న ఈ డబుల్ ఇంజన్ పవర్ ఇప్పుడు ఢిల్లీ సామాన్యుడు గడప వరకు చేరుతుంది. గత 10 ఏళ్లుగా ఢిల్లీ ప్రజలకు అందని ఒక గొప్ప వరం ఆయుష్మాన్ భారత్. రాజకీయ విభేదాల వల్ల ఇన్నాళ్ళు ఇది ఢిల్లీలో అమలు కాలేదు, కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం రాగానే ఈ స్కీమ్ అమలైపోయింది. ఇప్పుడు ఢిల్లీలో ప్రతి కుటుంబానికి 10 లక్షల వరకు ఉచిత వైద్య బీమా అందుతుంది. ఎలాగో తెలుసా? కేంద్రం ఇచ్చే 5 లక్షలు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం మరో 5 లక్షలు కలిపి మొత్తం 10 లక్షల రూపాయలు హెల్త్ కవరేజ్ లో అందిస్తుంది. ఇది మధ్యతరగతి మరియు పేద కుటుంబాలకు ఒక పెద్ద భరోసా. కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా రూపాయి ఖర్చు లేకుండా వైద్యం పొందే అవకాశం ఇప్పుడు సాకారం అవుతుంది. విద్య విషయంలో కూడా ప్రభుత్వం వెనకకి తగ్గడం లేదు. ఢిల్లీ బడ్జెట్ ఏకంగా 21% విద్యకే కేటాయించడంలో ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఇది కేవలం పాత స్కూళ్ళకి రంగులు వేయడం కాదు, సరికొత్త వ్యవస్థను నిర్మించడం. ఢిల్లీ అంతటా 75 కొత్త సీఎం శ్రీ స్కూళ్లను నిర్మిస్తారని చెప్పి ప్రకటించారు. ఇవి సాధారణ స్కూళ్ళలా కాకుండా అత్యాధునిక టెక్నాలజీ, డిజిటల్ క్లాస్ రూమ్లు మరియు స్మార్ట్ ఫెసిలిటీస్ తో కూడిన ప్రపంచ స్థాయి విద్యా కేంద్రాలుగా మారుతున్నాయి. కేవలం చదువు మాత్రమే కాదు, పిల్లల నైపుణ్యాలు, స్కిల్స్ పెంచాలని సిలబస్ లో మార్పులు తెస్తున్నారు. రేపటి తరానికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటూ పేర్కొన్నారు కూడా. ఇక మహిళల కోసం ప్రకటించిన మహిళా సమృద్ధి పథకంపై చాలా చర్చలు జరిగాయి. నెలకు 2,500 ఇస్తామని హామీ ఇచ్చారు, కానీ ఆలస్యమైన మాట నిజమే. కానీ దీని వెనక
వెనుక ఒక పక్కా వ్యూహం ఉంది. అనర్హులకి కాకుండా నిజమైన పేద మహిళలకి ఈ సాయం అందాలని ఉద్దేశంతో డేటా కలెక్షన్ ప్రభుత్వం చాలా వేగవంతం చేస్తుంది. ఆధార్ లింక్ మరియు బ్యాంక్ లింక్ ద్వారా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ కోసం ఈ గ్రౌండ్ లెవెల్ వర్క్ పూర్తవుతుంది. ఈ పథకం మొదలైతే ఢిల్లీలో ఉన్న లక్షలాది మంది మహిళలకు ఒక ఆర్థిక తోడ్పాటు మాత్రం కల్పిస్తుందని మనమందరం నమ్ముతాం. ఏ ప్రభుత్వం అయినా 100% పర్ఫెక్ట్ గా ఉండదు, కానీ లోపాలు సరిదిద్దుకుంటూ ప్రజల సంక్షేమం కోసం అడుగులు వేయడమే అస్సలైన విజయం. 10 లక్షల వైద్య బీమా, బడ్జెట్ లో విద్యకు పెద్దపీట, మహిళా సంక్షేమ పథకాలు ఇవన్నీ చూస్తుంటే ఢిల్లీలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ దిశగా వెళ్తుందని అర్థమవుతుంది. విమర్శలు స్వీకరిస్తూనే అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లడమే రేఖా గుప్తా గారి నాయకత్వానికి ఉన్న అస్సలైన పరీక్ష. ఈ అభివృద్ధి పనులు ఢిల్లీ భవిష్యత్తును మారుస్తాయని మీరు నమ్ముతున్నారా? ఈ పాయింట్లలో మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియచేయండి. రేఖా గుప్తా గారి మొదటి ఏడాది పాలన చూసుకుంటే అందులో కొన్ని కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ఉండవచ్చు, కొన్ని అన్యూహమైన పొరపాట్లు కూడా జరిగి ఉండవచ్చు. కానీ ఒక్క విషయాన్ని మనం అంగీకరించాలి, ఎంతో అనుభవం ఉన్న రాజకీయ దురంధరులోకి సవాలు విసిరింది ఢిల్లీ లాంటి ఒక అద్భుతమైన రాజధానిని ఒక మహిళా నాయకురాలు లీడ్ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. అది ఒక గొప్ప సాహసం. ఏ నాయకురాలకైనా మొదటి ఏడాది అనేది ఒక లెర్నింగ్ కర్వ్ లాంటిది. ఆమె తన చుట్టూ ఉన్న రాజకీయ ఒత్తిళ్లను అధిగమించి, ముఖ్యంగా కుటుంబ సభ్యులు లేదా భర్త ప్రమేయం లేకుండా కేవలం నిపుణుల అధికార సలహాలతో ప్రజా క్షేత్రాలలో అడుగులు వేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. గత ఏడాది జరిగిన తప్పుల నుండి ఆమె పాఠాలను నేర్చుకొని ముందుకు సాగితే రాబోయే ఢిల్లీ నిజంగా మనం కలలు కనిందే అందమైన నగరంగా మారే అవకాశం కూడా ఉంది. విమర్శలు రావడం చాలా సహజం, ఆ విమర్శల కంటే చేసే పని ముఖ్యం. ఢిల్లీ ప్రజలు ఆకాశం నుండి దిగివచ్చే అద్భుతాలనేమి కోరుకోవడం లేదు. వాళ్ళకి కావాల్సింది క్లీన్ ఎయిర్, క్లీన్ వాటర్ మరియు సెక్యూరిటీ. ఈ 3 ప్రాథమిక అవసరాలు తీర్చగలిగితే రేఖా గుప్తా గారి పేరు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది. పిఆర్, గ్రాఫిక్స్ హడావిడి పక్కన పెట్టి క్షేత్రీయ స్థాయిలో సమస్యలను దృష్టి పెడితే ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్లో 6 కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. 27 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఢిల్లీ ప్రజలు బీజేపీకి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. ఆ అవకాశాన్ని కేవలం ఒక రాజకీయ విజయంగా కాకుండా ఒక బాధ్యతగా స్వీకరించాలి. ఢిల్లీ భవిష్యత్తు ఇప్పుడు కేవలం పాలకుల చేతుల్లోనే కాదు, పాలకులు సరైన దారిలో పెట్టే మనలాంటి ప్రజల చేతుల్లో కూడా ఉంది. రేఖా గుప్తా గారు ఢిల్లీ గ్లోబల్ సిటీగా మారుస్తారా, లేక ఈ 5 ఏళ్ళు కూడా కేవలం ప్రకటనలకే పరిమితం అవుతారా అనేది మనం చూడాల్సి వచ్చింది. వేచి ఉండాలి కూడా. రేఖా గుప్తా గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి భారతవాస్. జై హింద్.